రాధాకృష్ణ మీ అబ్బాయి కృష్ణ ఇక లేడు. కృష్ణ ప్రసాద్ బాబు రాధాకృష్ణ మీ అబ్బాయి కృష్ణ ఇక లేడు. కృష్ణ ప్రసాద్ బాబు మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చావే? పోవే బయటికి. మీకు దండం పెడతాను మామయ్య. బాబాని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఉండలేను. ఎందుకే వాడు చావు చూసుగాని వెళ్ళవా? నీ మూలంగా వాడికి ప్రాణగండం ఉందని తెలిసి మరీ తెలిసి వాడి పక్కనే ఉంటానంటే మేమెలా ఒప్పుకుంటాం? వాడి ప్రాణాలు నీ వల్లే పోతున్నాయని తెలిసినప్పుడు ఇక నువ్వు నీ ప్రాణాలిచ్చి ఎలా కాపాడతావే వాణ్ణి? ఆగమ్మా. అంజలి కార్తీక్ నువ్వా? ఏంటిలా వచ్చావు? కార్తీక్ ఎందుకొచ్చా? అసలు నీకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? వదినా, నేనేం న్యూసెన్స్ చేయడానికి రాలేదు, గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, కనీసం ఫోన్ కూడా చెయ్యకు. ఇది 1 అవర్ తర్వాత ఇంజక్షన్ ఇయ్యమ్మా, తన త్వరగా రికవరీ అవుతాడు. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు నిజంగా నడుచువా? మాట్లాడు. ఏది ఒకసారి నీ మోహన్ చూపించు. ఆ మాస్క్ తీసావా లేదా నన్నే తీయమంటావా? ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? నర్స్ గెటప్ లో ఉన్న లక్ష్మి వదినా. వదినా మన కృష్ణ గురించేనా? అవునే, వాడి గురించే నాకు బెంగగా ఉంది. ఇక్కడున్నానన్న మాటే గాని నా మనసంతా ఆసుపత్రిలోనే ఉంది పద్మ. అక్కడ మన కృష్ణకి ఎలా ఉందో ఏమవుతుందోనని ప్రతి క్షణం భయంగానే ఉంది. కళ్ళు మూసినా తెరిసినా మన కృష్ణే గుర్తుకొస్తున్నాడు పద్మ. నా పరిస్థితి కూడా అదేనండి. కాకపోతే మీరు బయటపడ్డారు అంతే. మన కృష్ణను అక్కడ వదిలేసి వచ్చానని నాకొకటే బాధగా ఉంది. వాణ్ణి వెంటనే చూడాలని నా మనసు ఆరాటపడుతోందండి. ఏమే పద్మ, ముందు నేను హాస్పిటల్కి వెళ్తాను. నువ్వు సూర్య తర్వాత ఏమైనా తినడానికి తీసుకురండి. అక్కడ చిన్నోడు హనుమంతు ఏం చేస్తున్నారో ఏమో. సరే అండి, మీరు వెళ్ళగానే కృష్ణన్ చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి వాడికి ఎలా ఉందో. లేదంటే నా మనసులో ఉండదు. పద్మ, నేను ఇప్పుడు ఆసుపత్రికి బయలుదేరతాను. మీరు పని ముగించేసుకుని ఆసుపత్రికి త్వరగా వచ్చేయండి. సరే.
త్వరగా క్యూర్ అయ్యావంటే దానికి కారణం వదినే అన్నయ్య. రాత్రి పగలు నీ కోసం, నువ్వు త్వరగా కోలుకోవడం కోసం ఎంత కష్టపడిందో తెలుసా? నిజంగా వదిన చాలా గ్రేట్ అన్నయ్య. అదిగో మాటలోనే వదిన వచ్చేసింది. ఏంటి కార్తీక్, నా గురించి ఏదో చెప్తున్నట్టున్నావు? నువ్వు చేసిన సేవల గురించి చెప్పాను వదిన. మీ పేరు మీద దేవుడికి అర్చన చేయించానండి. మీకంతా మంచి జరుగుతుంది ప్రసాద్ గారు. మీరు నా పక్కనుంటే నాకు ఎప్పుడు అంతా మంచి జరుగుతుంది లక్ష్మి గారు. కార్తీక్, అన్నయ్యకి చూసిచ్చావా? ఇంతకు ముందే ఇచ్చాను వదిన. కార్తీక్, నీళ్ళు అందుకో. అలాగే వదిన. ప్రసాద్ గారు టాబ్లెట్. ఈ టాబ్లెట్ కొంచెం మత్తుగా ఉంటుంది, రెస్ట్ తీసుకోండి. అది సరేరా, అన్నయ్యకి ఆ బొట్టేంటిరా? నువ్వు గుడికెళ్ళావా? నాకంత సీన్ ఎక్కడుందన్నా, లక్ష్మి గారు పెట్టారు. లక్ష్మి అంటే అది మళ్ళీ ఇక్కడికి ఏమైనా వచ్చిందా? చెప్పరా, అది ఇక్కడికి వచ్చిందా? ఈ చీర పక్కన పెట్టండి. ఏమయ్యా ఇది తీసివో. నాకీ చీరే కావాలి. చంద్రముఖికి మాటిచ్చాను. చంద్రముఖి ఇంకోటి తీసుకుంటానంటుంది కదా ఐశ్వర్య. నువ్వే కావాలని ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది. భవానీ, ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. అంటే మీరు ముష్టిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు. మీకే కాదు, మాకు పండగొద్దు. సినిమా గారు, అవును రాహుల్, మనమిద్దరం కలిసి ఒక ఫోటో సెషన్ చేయించుకుందాం. పద, కమ్ ఆన్. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మాయా. రాహుల్కి ఊపిరాడినంతగా ఈ మాయ ఏం చేస్తోంది? కిస్ పెడుతోందా? ఆ నక్షత్ర తెచ్చినవి దాచేసుకో. అలాగే నానమ్మా, ఇవన్నీ కలిపి నా పెళ్ళప్పుడు వేసుకుంటాను. ఆగండి, ఎందుకు దాస్తున్నారు అవన్నీ? అసలు ఈ నగలన్నీ ఎక్కడివి? చెప్పండి, ఏం చేసి నగలు పట్టుకొచ్చారు? ఏంటి వాసు, సుచిత్ర మేడం గారు ఇచ్చిన కారుకలని చెప్పడానికి నీకు నోరు రాదా ఏమిటి? చెప్పు. నీకిస్తే దీన్ని వేసుకోమని నువ్వే కదా ఇచ్చావా లేఖకి? నీ భార్యగా బతకాలని ఆశపడ్డా బాబా. నీ భార్యగా పోయే అదృష్టమైన నాకు కల్పిస్తావా బాబా? అయితే దారిలో ఎవరైనా బండి మీద నుంచి పిక్ చేసి ఉండాలి. లేకపోతే ఒకవేళ పాప కింద పడిపోయిందేమో. పడితే అరుస్తుంది కదా, అరిస్తే నాకు తెలుస్తుంది కదా. తనకు అవకాశం లేదు కదా ప్రేమ. అయ్యో, దెబ్బ తగిలినా అమ్మా అని అరవలేదు. అంతా నా కర్మ. అవును, అంతా నువ్వు చేసిన కర్మే.